బాబు, నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో ఏమైనా తెలిసిందా బాబు? లేదత్తయ్య. చీర కట్టుకుని నగలు పెట్టుకొని తయారవుతావా లేదా? నేను కట్టుకోను, ఈ నగలు పెట్టుకోను. ఏమైనా సిసి, ఇంకా తయారు కాలేదేంది? పంతులు తీసుకురమ్మని చెప్పినాడమ్మీ. తయారవదంట తాన్. మొండి చేస్తున్నావేందమ్మీ? మీరు నన్నేం చేసినా నేను పెళ్లి కొప్పుకోను. ఏందమ్మీ మళ్ళీ మొదటికొచ్చినావు? నా అల్లుడు సంతోషంగా పెండ్లి పీటల మీద కూర్చొనుండాడు. ఈ విషయం వాడికి తెలిసినదంటే ఇంకేమైనా ఉండదా? అలా పీటల మించి లేవకూడదు. పెళ్లి కూతురు సిగ్గుపడుతుందంట, వెళ్ళి తీసుకొస్తాను పంతులు. ఏమైనదప్పా? కోడలు అలుగుతుందంటప్ప, అలకపానుపు దింపొస్తా. కొంచెం సుకుమారంగా చెప్పు తీసుకురాపా. ఇంతదాకా వచ్చినాక పెళ్లి ఆగుతాదని ఆశపడుతుండావా ఏంది? అట్టా జరగదమ్మీ. నిన్ను ఎత్తుకపోయి తల వంచి తాళి కట్టిస్తాం. బుద్ధిగా మాటి నమ్మి. బుద్ధిగా చెప్తే మాట వినదత్తా. చీర కట్టుకోవా? నగలు పెట్టుకోవా? బుజ్జగిస్తుంటే ఆటలుగా ఉందా నీకు? ఏ ఆ అభిగాడి గుర్తొస్తున్నాడా? వాడి కట్టింది తాళా? నేను కట్టబోయే తాళి కాదా? పీటల మీద నుంచి ఎందుకు లేసొచ్చినావు అల్లుడు? నేను తీసుకొస్తాను కదా, నువ్వెళ్ళు. ఒకవైపు ముహూర్తానికి టైం అవుతుంటే ఈ బుజ్జగించడం ఏంటత్తా? ఇప్పుడు చూడు ఎలా కట్టుకుంటుందో దీన్ని. నీ వాళ్ళని చంపుతామని బెదిరిస్తుంటే కొట్టద్దు, వదిలేయండి. చెప్పినట్టు వింటే వదిలేస్తాను. వింటావా? చీర కట్టుకుని నగలు పెట్టుకుంటావా? పెళ్లిపీటల మీద కూర్చుంటావా? తాళి కట్టించుకుంటావా? వినిపించలేదు, ఇంకూతూరు చెప్పమ్మీ. తాళి కట్టించుకుంటాను. ఎవరితోటో చెప్పు. రిషి గారి చేత. వెరీ గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. అల్లుడు, శ్వేత చెప్పిన మాట చెవుల్లో అమృతం పోసినట్టుండ్లా? అవునత్త. ఇంతకీ దీని పరిస్థితి ఏంటి? యాడిపోతుంది, వస్తుందిలే. మీరు వెళ్ళండి అత్త, శ్వేత నేను తీసుకొస్తాను. నువ్వు వదా అల్లుడు. దేని సంగతి మేము చూసుకుంటాంలే అల్లుడు, నువ్వు వదా. కూర్చో. తనని ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోతుంది.
చేస్తే చచ్చింది. నువ్వు నా తమ్ముడు హాయిగా ఉండొచ్చు. కిరణ్ 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 ఇటువైపు ఎవరైనా అబ్బాయి వెళ్ళడం చూసారండి? లేదమ్మా, వాకింగ్ చేసుకుంటూ వచ్చారు. వాకింగ్ చేసుకుంటున్నా. అవునండి, అతను నా భర్త. పొద్దున్న నుంచి కనిపించడం లేదు. కనిపించట్లేదా? అవునండి, మేము బృందావన్ రిసార్ట్స్కి వచ్చాం. నేను నిద్రలు ఇచ్చేసరికి తను కనిపించడం లేదు. అక్కడ వాళ్ళని అడిగితే వాకింగ్కి వెళ్ళినట్టున్నారు, చూడండి అన్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడమ్మా? చామన్ చాయ్లో ఉంటారండి. గడ్డ ఉంటుంది, నా అంత హైటే ఉంటారు. చుట్టూ ఇక్కడ వరకు ఉంటుంది. పింక్ టీ షర్టు, బ్లాక్ స్ట్రాప్ వాచ్ పెట్టుకున్నాడు, అతనేనమ్మా? అతనే. అతనైతే పొద్దు నుంచి కనపట్లేదంటావేంటి? రాత్రి నుంచి కనపడకూడదే? రాత్రి నుంచి ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునమ్మా, రాత్రి 1 గంట సమయంలో అతను చూశాను. రాత్రి ఒక అమ్మాయి పరిగెడుతుంటే ఆ అమ్మాయి వెనకెళ్ళాడు. అంతలోనే 4 మనుషులు వచ్చి అతన్ని ముసుకేసి తీసుకెళ్లిపోయారు.
వాళ్ళెవరో తెలియదు కానీ ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసమ్మా. ఎక్కడికి తీసుకువెళ్ళారండి? దగ్గరలో ఒక ఇల్లు ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. ఆ ఇల్లు చూపిస్తారా? నాకు కొంచెం పనుంది, బయటకు వెళ్తున్నాను. మీకు అడ్రస్ చెప్తాను, వెళ్ళండమ్మా. నాకు ఏరియా కొత్త అండి, దయచేసి మీరే వచ్చి చూపించండి ప్లీజ్ అండి. ఆడపిల్లవి ఇంతలా బతిమలాడుతుంటే కాదనలేకపోతున్నాను. రా అమ్మా. నేను చూపించినట్టు ఎవరికీ చెప్పకమ్మా, సరేనా? సరేనండి. అయ్యా, ముహూర్తానికి 20 నిమిషాలే టైం ఉంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి. త్వరగా తీసుకురండి. ఏయ్, అమ్మాయిని తీసుకురా. అట్నేమ్మా. నా తమ్ముడికి పన్నీరంటే ఇష్టం, కన్నీరంటే అసహ్యం. నా తమ్ముడికి తగ్గ భార్యవి నువ్వే. బాబు బాబు బాబు
బాబు బాబు బాబు బాబు బాబు బాబు బాబు అయ్యో పాపం బాబు. ఏమైందో ఏమో బాబు 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 ఎవరైనా ఆటోని పిలవండి అయ్యా, హాస్పిటల్ నేను తీసుకెళ్దాం. వెళ్ళి తీసుకొస్తానండి. వెళ్ళి తొందరగా తీసుకురా అయ్యా. బాబు బాబు స్పృహ కోల్పోయాడు. బాబు నాన్న మంచినీళ్ళు. బాబు బాబు ఇంత దాకా వచ్చాక ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? పద. రా, త్వరగా తీసుకురండి. దా. పద పద పద. చూడవే, చూడు, నా తమ్ముడు తాళి కట్టడం చూడు, చూడు. వాయించండి భజంత్రీలు. పారాణి వెలుగురేఖ ఎదకాచుతున్న